మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ వాల్తేరు వీరయ్య. అంతకు ముందు తర్వాత వచ్చిన సినిమాలు ప్రేక్షకులని పెద్దగా మెప్పించలేదు. ఒక్క సైరా తప్ప చిరంజీవి అన్ని సినిమాలు కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫ్లాట్లతోనే వచ్చాయి. అయితే ట్రెండ్ కి తగ్గట్టుగా చిరంజీవి నుంచి మెగా ఫ్యాన్స్ కొత్తదనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రీమేక్ కథలని చూడడానికి ఇష్టపడడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమాని సెట్స్ పైకి తీసుకునెళ్లారు. సోషియో ఫ్యాంటసీ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. యూవి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విశ్వంభర మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్, టైటిల్, కాన్సెప్ట్, టీజర్ ఆకట్టుకున్నాయి. దీంతో ఖచ్చితంగా ఈ మూవీ బియాండ్ ది బౌండరీలో ఉంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే విశ్వంభర చిత్రంపై భారీ అంచనాలు నెలకొనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా విశ్వంభర టీజర్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఎందుకనో టీజర్ ని వదలలేదు. ఒక పోస్టర్ తో సరిపెట్టారు. అయితే దసరాకి విశ్వంభర మూవీ టీజర్ ని లాంచ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారట. అప్పటి నుంచే మూవీ ప్రమోషన్స్ కూడా షురూ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆంధ్ర రైట్స్ కోసం చర్చలు జరుగుతున్నాయట. 60 కోట్లకి ఆంధ్ర రైట్స్ అమ్ముడయ్యే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. అలాగే నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం టాప్ స్ట్రీమింగ్ కంపెనీలు పోటీ పడుతున్నాయట. ఈ ఏడాది డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా రిలీజ్ కానుంది. దీని తర్వాత 3 వారాల గ్యాప్ లోనే మెగాస్టార్ విశ్వంబర రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సినిమాలు భారీ సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలని థియేటర్స్ లో ఆస్వాదించే ఛాన్స్ మెగా ఫ్యాన్స్ కు వస్తోంది. దీనిపై ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఖచ్చితంగా తండ్రి కొడుకుల కెరీర్ లో గేమ్ చేంజర్, విశ్వంభర బెస్ట్ 2 మూవీస్ అవుతాయని భావిస్తున్నారు.